స్పోర్ట్స్ వేదికగా టీమిండియా జింబాబ్వే జట్ల మధ్య 4వ టీ20 మ్యాచ్ శనివారం రోజున జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే చాలు ఇండియా సిరీస్ని దక్కించుకుంటుంది. మరోవైపు గత మ్యాచ్లో జింబాబ్వే మిస్ ఫీల్డింగ్ల వల్ల అదనంగా 20 పరుగులు సమర్పించుకుంది. లేదంటే వారు దాదాపు 3వ టీ20లో గెలిచేవారే. ఆరంభంలో జింబాబ్వే వికెట్లు పారేసుకున్నప్పటికీ చివర్లో గట్టి పోటీ ఇచ్చి భారీ తేడాతో గెలవాల్సిన ఇండియా కేవలం 23 పరుగుల తేడాతో మాత్రమే గెలిచేలా చేశారు. వారు 4వ టీ20లో గెలిస్తేనే సిరీస్ రేసులో ఉంటారు కాబట్టి ఈ మ్యాచ్లో జింబాబ్వే గెలుపు కోసం తప్పక ఫైట్ చేస్తుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే మన బౌలర్లు కూడా మధ్య ఓవర్ల నుండి గాడి తప్పి పోటీ పడి మరీ పరుగులు సమర్పించుకున్నారు. ఇటువంటి నేపథ్యంలో 4వ టీ20 కోసం బరిలో దిగబోయే టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. ఓపెనర్లుగా రుతురాజ్, గిల్ గత మ్యాచ్లో బరిలోకి దిగారు. అభిషేక్ శర్మని 3వ స్థానంలో బ్యాటింగ్కు పంపడం జరిగింది. అయితే గిల్ స్వార్థంగా ఆలోచించాడు అని, అభిషేక్ లాంటి హిట్టర్ని ఓపెనింగ్కు పంపలేదు అంటూ గిల్ని విపరీతంగా ట్రోల్ చేశారు. గిల్ సాధించిన అర్ధ సెంచరీని కూడా పట్టించుకోకుండా అభిషేక్కి అన్యాయం జరిగింది అంటూ సోషల్ మీడియా వేదికగా ఏకిపారేశారు. నిజం చెప్పాలంటే జైస్వాల్, శుభ్మాన్ గిల్ ఇద్దరూ కూడా దూకుడైన ఆరంభం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో శుభ్మాన్ గిల్ అభిషేక్ కోసం తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేస్తాడా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం గిల్ మరోసారి జైస్వాల్తో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. అదే సమయంలో అభిషేక్ శర్మని పక్కన పెట్టకుండా 3వ స్థానంలో రుతురాజ్ని పంపి 4వ స్థానంలో అభిషేక్ చేత ఆడించనున్నారు. ఇక 5వ స్థానంలో సంజు శాంసన్ బ్యాటింగ్కు వస్తాడు. 6వ స్థానంలో రింకు రానున్నాడు. 7వ స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ శివన్ దుబే, 8వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్ బరిలోకి దిగుతారు. ఫాస్ట్ బౌలర్ ఆవేష్ ఖాన్ని తప్పించి ముఖేష్ కుమార్ని తిరిగి జట్టులోకి తీసుకొచ్చే సూచనలు కనపడుతున్నాయి. మరో ఫాస్ట్ బౌలర్గా ఖలీల్ అహ్మద్ వ్యవహరిస్తాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా రవి బిష్నోయ్ కొనసాగుతాడు. మొత్తంగా చూసుకుంటే బ్యాటర్ల లిస్టులో ఎటువంటి మార్పులు ఉండవు. ఏమైనా ఉంటే బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులుంటాయి. మరి ఓపెనర్గా గిల్ తన స్థానాన్ని త్యాగం చేయాలంటారా? ఓపెనర్స్గా ఎవరు బరిలోకి దిగాలి అనేది కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.